ఆస్తిని నా కొడుకులు కొట్టేసిరి, నా డబ్బును నా కూతుళ్ళు కాజేసిరి, సమాధి వరకు వచ్చిన బంధుమిత్రులు తిరిగి ఇంటికి వెళ్ళిరి. నాకు మిగిలింది నా మంచి చెడు అంతే. నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నిన్నగాక మొన్న వీరు కూడా నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉన్నటువంటి వారే. కొన్ని వసంతాల క్రితం వీరు కూడా నెత్తురు మండిన శక్తులు నిండిన సైనికులే. కానీ ఇవాళ కుటుంబంలో నిరాదరణ, వారి పట్ల చాలా నిర్దాక్షిణ్యమైనటువంటి వైఖరి కొన్ని చోట్ల, అలాగే సమాజము ప్రభుత్వము కూడా ఉపేక్షిస్తోందా అనేటటువంటి సందేహాలు, వృద్ధుల పట్ల సమాజం ఏ రకంగా ఉన్నది అనేటటువంటిది, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి, వాటికి పరిష్కారం ఏమిటి అనేటువంటి చర్చని ఇవాళ చేపట్టాం. ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో ఈ చర్చలో పాల్గొనడానికి 4 ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. వారిని మీకు పరిచయం చేసి చర్చను ప్రారంభించుకుందాం. శ్రీమతి ఎం రామలక్ష్మి, నగర శివార్లలోని శివరామపల్లిలో వానప్రస్థాశ్రమం ట్రస్టీల్లో ఒకరుగా వ్యవహరిస్తున్నటువంటి వీరు గతంలో పలు వృద్ధాశ్రమాలని నిర్వహించారు. వృద్ధుల సమస్యలను లోతుగా అధ్యయనం చేసినటువంటి వారు. శ్రీ పెడవలి శ్రీరాములు గారు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. వృద్ధాప్యం శాపం కారాదు, వక్తలకు నేస్తం అనేటటువంటి పలు గ్రంథాలని రాసినటువంటి వీరు వృద్ధుల సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలంగా కృషి చేస్తున్నారు. శ్రీ ఆర్ సుందరవదన్, వికలాంగుల సంక్షేమ శాఖ కమిషన్గా పనిచేస్తున్నటువంటి వీరు వృద్ధుల జాతీయ విధాన నిర్ణాయక విభాగానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. శ్రీ ఉప్పల గోపాలరావు గారు, ప్రజా ఆలోచన వేదిక కన్వీనర్గా ఉన్నటువంటి వీరు వృద్ధుల సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ సంఘాల సమాఖ్య కార్యనిర్వహణ కార్యదర్శిగా రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులను సమైక్యపరిచినటువంటి వారు. రామలక్ష్మి గారు, ఆశ్రమాలైన వారికి సంరక్షణ, తృప్తి, వారికి కావాల్సినటువంటి సామాజిక జీవితం, సాంస్కృతిక జీవితం, వారి ఆఖరి సంవత్సరాలు తృప్తితో గడిచేటట్టు అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయండి. కొన్నిట్లో బాగానే జరుగుతున్నాయి. వాళ్ళు యజ్ఞాలు చేసుకోవటం, ప్రార్థన చేయటం, చిన్న చిన్న గెట్ టుగెదర్లు పెట్టుకోవటం, మేమే తీసుకెళ్ళి వాళ్ళకి చాలా స్పీచ్లు అవి ఇప్పించడం చేస్తున్నాం. వృద్ధులు కాలటానికి సిద్ధంగా ఉన్న కట్టెలు కారు, అరిగే కొద్దీ చందనాలు వెదజల్లే చందనపు చెక్కలని వృద్ధాలయాలని నేను రాసి వాళ్ళని మీరు మాకు ఈ జ్ఞాన భండారం లాంటి వాళ్ళు అంటే వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని మనం కొంచెం ఆ మాత్రంగా చెప్పి వాళ్ళ నుంచి సలహాలు తీసుకుని వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి అదో రకం ఆనందం అనమాట. ఎక్కడెక్కడ ఎన్నెన్ని విషయాలు చెప్తారు. నిజంగా అనిపిస్తుంది వాళ్ళ అనుభవాల్లోంచి వచ్చే అనుభూతులు వాళ్ళు మనతో షేర్ చేసుకునేది వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. వాళ్ళకి టైం ఇచ్చేవాళ్ళు లేరు. వృద్ధాశ్రమంలో చేర్పిస్తారండి, కనీసం అప్పుడప్పుడు వచ్చి చూస్తారు. వారికి కావాల్సిన సదుపాయాలు చూస్తారు. పిల్లలు కొంతమంది వస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చూస్తారు. వాళ్ళు బర్త్డేస్ సెలబ్రేట్ చేస్తారు. మీరు చెప్పినట్టుగా 3 రకాల పిల్లలు ఉన్నారండి. ఒకటి ఏంటంటే నాకు ఇళ్లల్లో వాళ్ళకి అటెన్షన్ ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళు ఏదన్నా అవుతారేమో, మేము ఆఫీస్లో ఉంటాం, ఇక్కడైతే మీకు ఫోన్ అందుతుంది అన్నవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు పుట్టినరోజులు జరిపి మనందరినీ పిలిచి ఇన్వైట్ చేసి వాళ్ళు చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఇది ఒక రకం. రెండోది చెప్పడానికి చాలా బాధాకరమైన విషయం, మీ వాళ్ళు బాగోలేదండి, ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది అంటే పూర్తయ్యాక చెప్పండి అన్నారు. పూర్తయ్యాక చెప్తే ప్యాక్ చేసి ఉంచండి అన్నారు. ప్యాక్ చేసి ఉంచితే అప్పుడు ఒక ఆయన మహానుభావుడు, చాలా గొప్ప కొడుకు, కాల్చడానికి డబ్బులు నేనే ఇస్తానన్నాడు. ఒక ఆయన అది కూడా నేను ఇవ్వను, మీదే సంబంధం అన్నాడు. అసలు చెప్తున్నాను, అంత ఇదిగా ఉంటున్నారు అనమాట. కొన్నిసార్లు మేము పరుషాక్షాలు కూడా మాట్లాడతాం. మన అమ్మకు సీరియస్గా ఉందని నాకు తెలుసు. వాన నన్ను ఇంటికి రానివ్వదు, అందుకే నువ్వు నాకు సాయం చేయాలి. అమ్మ అంతిమయాత్రను వీడియో తీయించు. సాంప్రదాయ అంత్యక్రియల్ని చూడటాన్ని నా మిత్రులు ఎంతో ఇష్టపడతారు. బ్లాక్ అండ్ వైటు, కలరు 2 కాపీలు కావాలి. ముందుగానే వీడియోగ్రాఫర్ను బుక్ చేయి. ఆ తరువాత దొరక్కపోతే కష్టం. మంచి క్యాసెట్స్ వాడు. అవసరమైతే నేను ఇక్కడి నుంచి పంపుతాను. ఆ క్యాసెట్కు ఓ శీర్షిక కూడా పెట్టొచ్చు, ప్రియమైన భారతీయ తల్లి అంతిమయాత్ర లాంటిది. చూడు, దీన్ని వివాహంగా ఎవ్వరూ అపార్థం చేసుకోకూడదు. ఎవరి కన్నీళ్లతోనైనా క్యాసెట్ తడిచే ప్రమాదం ఉంది. జాగ్రత్తలన్నీ తీసుకో. క్యాసెట్ను పండగలోగా పంపు. ఆ రోజు అతిథులంతా క్యాసెట్ చూస్తామంటారు. వీడియో నేపథ్యంలో శాస్త్రీయ జానపద నృత్యం కలుపు. క్యాసెట్ అందగానే మళ్ళీ ఈమెయిల్ చేస్తాను. అమ్మకు నచ్చచెప్పు.
తుంపర్ల వర్షం గురించి చెప్పు. అమ్మకు నేనంటే చాలా ఇష్టం, అర్థం చేసుకుంటుంది. నీ అమెరికా సోదరుడు. తల్లి చావు బతుకుల్లో ఉందంటే తర్వాత జరిగే అంతిమయాత్రను వీడియో తీసి పంపమని ఓ అమెరికా సోదరుడి నుంచి వచ్చిన స్పందనకు అయ్యప్ప వణికర్ ఇచ్చిన అక్షర రూపమిది. శ్రీరాములు గారు వృద్ధాప్యం శాపం కారాదు అనేటువంటి పుస్తకాన్ని రాశారు. ఇవాళ శాపంగా ఉందా? నిజంగా శాపంగానే పరిణమించిందండి. కారణం ఎందువల్లంటే వృద్ధుల యొక్క సంఖ్య పెరిగింది. ఇప్పుడు వృద్ధాప్యం గడిపే కాలం పెరిగింది. వాళ్ళ సంఖ్యా కాలం ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళ సమస్యలు కూడా తీవ్రం అయిపోయినాయి. ఇవాళ ఇదివరకు గతంలో వృద్ధులు ఏమిటంటే ఆయా కుటుంబాల సమస్యగా మాత్రమే ఉండేది. ఇవాళ ఆ కుటుంబ పరిధిని మించిపోయి వృద్ధుల యొక్క సమస్య ఒక సామాజిక సమస్యగా ఇవాళ సమాజాన్ని ఎదుర్కొంటుంది. సమాజం దాన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వాళ్ళ సమస్యలు పెరగడంతో వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొన్ని చట్టాలు కానీ కొన్ని సౌకర్యాలు కానీ కల్పించాల్సినటువంటి అవసరం వచ్చింది. వాళ్ళ జీవితంలో ఇదివరకు ఉన్నటువంటి దానికంటే ఎక్కువ కాలం బతుకుతున్నారంటే ఇప్పుడు ఉద్యోగం ఒక చేసేటువంటి వాడు ఎంతకాలం చేస్తున్నాడో రిటైర్ అయినాక అంతకాలం బతుకుతున్నారు ఇప్పుడు. అందుకని ఇలాంటి బతికేటువంటి వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే వాళ్ళ జీవితం బాధాకరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. సుందరవదన్ గారు, అసలు ప్రభుత్వం వృద్ధుల యొక్క సమస్య పట్ల ఒక స్పృహతో ఉన్నదా? వృద్ధుల యొక్క సమస్య పట్ల ప్రభుత్వం తప్పనిసరిగా స్పృహతో ఉంది. 2015కి 15% మంది జనాభాలో వృద్ధులు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జీవన పరిణామాలు మెరుగవుతున్నాయి, తర్వాత లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతోంది కాబట్టి సంఖ్య పెరుగుతోంది. 1999లో ఈ అవసరాలన్నీ దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం వారు ఒక జాతీయ విధానాన్ని రూపొందించారు. ఈ జాతీయ విధానంలో అతి ముఖ్యమైన అంశం, ప్రభుత్వాలు మీతో ఉన్నాయి, మీ ఇష్యూస్ అన్నీ కూడా ప్రభుత్వానికి చాలా ముఖ్యమైన అంశాలు. సో మీ ఆరోగ్య విషయాలు కానివ్వండి, తర్వాత మీ భద్రతా విషయాలు కానివ్వండి, సో వారికి ఉన్న సామాజిక సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని ఈ జాతీయ విధానం రూపొందించబడింది. సో ఆంధ్ర రాష్ట్రం మన ముఖ్య కార్యదర్శి గారి ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమాలన్నీ ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలి అంటే ప్రచారం జరగాలి. అంటే కనీసం వృద్ధులకు తెలుసా? వృద్ధుల కంటే ఈ కార్యక్రమంలో నిమగ్నమైన వృద్ధులకు తెలుసు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో మీరు పుస్తకాలు కూడా రాశారు. వాళ్ళ వైఖరి ఎలా ఉందంటే ఇప్పుడు రైల్వే ఫేర్స్ లో రాయితీ ఇచ్చారండి 30%. ఇప్పుడు ఈ 30% రావడానికి 3 గవర్నమెంట్లు మారినాయండి. 20% ఒకడు, 25 ఒకడు, 30% ఒకడు, 65 ఏళ్ళ ముందు నియమం పెట్టారు. అది 65కి 60 తగ్గించారు. మొత్తం 3 గవర్నమెంట్లు మారితే 30%కి వచ్చిందండి. కనీసం 50% ఇవ్వచ్చు కదా వాళ్ళకి. శ్రీరాములు గారు, మన రాష్ట్రంలో ప్రభుత్వం దృష్టి దీని మీద ఉందని, వీరు ఒక కమిటీ ఉందని, అది కలుసుకుంటోందని, మీ గురించి ఆలోచిస్తోందని మీకు ఏమైనా తెలుసా? అది ఆలోచిస్తుందండి. కమిటీ ఉన్నదని తెలియదు, వాళ్ళు చేసిన పని ఒకటి లేదు కదండి. కనీసం ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు రూట్లో 2 సీట్లు రిజర్వేషన్ చేస్తే డబ్బులు ఏం ఖర్చు లేదు కదా. 2 సీట్లు రిజర్వ్ చేస్తే హాయిగా ముసలాళ్ళు ప్రయాణం చేస్తారు కదా. ఆ ఆర్టీసీ రైల్వేలో ఆర్టీసీలో లాగా ఒక 30%, 50% ఛార్జీల్లో రాయితీ ఇవ్వచ్చు కదా. ముసలివాళ్ళు ఎప్పుడూ అత్యవసరం అయితేనే కానీ ప్రయాణం చేయడు. ఆ ప్రయాణం కొంచెం సుఖంగా వాడు చేయటానికి. ఇప్పుడు మా దేవాలయాలకు వెళ్తాడు, బ్యాంకులకు వెళ్తాడు, ఈ క్యూలు ఉంటాయి. ఆ క్యూలు ఉన్నప్పుడు ముసలివాడు ఆడుంటాడండి. కుటుంబంలో నిరాదరణ, వారికి ఒక జాతీయ విధానం కూడా ఉందని అంటున్నారు. రాష్ట్రాలు కూడా దీన్ని దృష్టి సారించి అంటున్నారు. వారికి ఉన్నటువంటి వృద్ధులకు ఉన్నటువంటి సమస్యలకి వీరు రూపొందించినటువంటి జాతీయ విధానం నిజంగా దానికి ఒక సమాధానమా? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పాలసీ, నేషనల్ పాలసీ ఫర్ ఎల్డర్స్ అని పెట్టారు. అది అన్ని రాష్ట్రాలకు పంపారు. ఈ రాష్ట్రాలన్నీ ఇంకా దాన్ని, కొన్ని రాష్ట్రాలు అయితే ఒక మాదిరి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు అసలు ఇంప్లిమెంట్ చేయట్లేదు. మన రాష్ట్రం 98, 99లో వస్తే నిరుడే కాస్త దీనికి ఒక పునాదిగా ఏర్పడింది. కానీ దీన్ని పటిష్టంగా ఇన్వాల్వ్మెంట్, ఎవరైతే ఈ సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వీళ్ళ ఆధ్వర్యాన వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ తీసుకుని వీళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ చేసుకున్నటువంటి చర్యల యొక్క ఫలితాలు ఇంకా వృద్ధుల వరకు రాలేదు. ఒక మాట వైఖరి ఎలా ఉందంటే, ఆఖరికి అంతా అయిపోయినాక ఒరే గుమ్మడికాయ బర్రెట్లేదంటే రేపు పురోహితుడు వస్తాడు అడుగుతున్నట్టుగా ఉంది ముసలాళ్ళ. దీనికి కారణం కూడా ఉందిలేండి. కేవలం గవర్నమెంట్ని నిందించటం కాదు,
ఆ ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలి. ఇవాళ పొలిటికల్ పార్టీస్ ఎన్నో ఉన్నాయి, వాళ్ళు కూడా ఇష్యూని తీసుకోవాలి. స్వచ్ఛంద సంస్థలు కుటుంబం ఏమైపోయిందండి, పిల్లలు ఏమైపోయారు, విదేశాలు వెళ్ళిపోయిన వాళ్ళు సరే అనుకోండి, అసలు ఇక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టుకోవడానికి ఉన్న ఇబ్బందులు. ఇవాళ ఆర్థిక పోటీ వ్యవస్థలో పెళ్ళైన తర్వాత కొడుకు కోడలు వాళ్ళ పిల్లలకే కానీ తల్లిదండ్రులు ఇవాళ భార్యాభర్తలు పనిచేయిందే పరిస్థితి లేదు. పైగా 70% to 60% అబోవ్ పావర్టీ ఉన్న ఇవాళ ఈ దేశంలో అగ్రికల్చర్ లేబర్ అనండి, పద్మశాలీలు అనండి, చేనేత పరిశ్రమలు అనండి, రకరకాల వాళ్ళు చెడబడి వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కానీ వాళ్ళకు సంపాదన ఆ 3 పిల్లలకే సరిపోవటం, చదివించడానికి కానీ, గుడ్డలకు కానీ, వైద్యానికి కానీ, విద్యకు కానీ. ఇంకా తల్లిదండ్రులు ముసలి తండ్రిని చూసే పరిస్థితి ఏమో ఈ 60-70% లేదా. ఈ అనేక రకాల ఈ సాంఘికపరమైన, ఆర్థికపరమైన, సాంస్కృతికపరమైన ఈ విషయాలన్నింటిలో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ వృద్ధుల సమస్యలు తీవ్రంగా అవడానికి కారణం ఏంటంటే, మొదటగా చెప్పాలంటే వాడు ఎక్కువ రోజులు బతకటమేనండి. ఇదివరకల్లా త్వరగా కనుక వాడు చనిపోతే పెద్ద దినం చేసేవాడు బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు వాడు చనిపోవటంలా. ఇప్పుడు మన సగటు ఆయుర్దాయమే 65 ఏళ్ళు అయింది. ఇంట్లో ఎప్పుడైతే వాడు ఉన్నాడో ఇల్లు ఇప్పుడు భరించాలంటే అందులో ముసలివాళ్ళని, పూర్వకాలం ముసలివాడు అంటే ఒక ముద్ద వేస్తే మూల కూర్చునేవాడు. ఇవాళ వాడికి టిఫిన్ కావాలా, వాడికి మందులు కావాలా, అన్నీ కావాలా. అందుకని వృద్ధాప్యాన్ని వాడిని పోషించడం కూడా కష్టం ఎక్కువ. వాడేమి ఎక్కువ రోజులు బతుకుతున్నాడు. ఇప్పుడు అది వృద్ధుల యొక్క సమస్య, వాళ్ళని మనం శ్రద్ధ తీసుకోవడం అనేటువంటిది కుటుంబం చేయి దాటిపోయింది. అది సమాజానికి, ప్రభుత్వానికి వచ్చింది. బంతి మీ కోర్టులో ఉంది. మీరు ఏం చేస్తున్నారు? ఒక పాలసీ ప్రకారం ఒక స్టేట్ నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందాక పెద్దలు చెప్పారు, ఇంకా చాలామందికి తెలియట్లేదు అని. ఇప్పుడు ఈ సెక్టర్లో 500 సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గత 2-3 సంవత్సరాలుగా ఏర్పడిన సంఘాలు. ఒక 500 స్వచ్ఛంద సంస్థలు గత 5 సంవత్సరాలుగా కార్యక్రమాలు చేస్తున్నాయి. 250 ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. తర్వాత 15 లక్షల మందికి పేదరికలో ఉన్న వారికి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వబడుతున్నాయి. మీరన్నట్టు ఇప్పుడు కుటుంబం దాటిపోయింది కాబట్టి ప్రభుత్వము, తర్వాత స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఇంకా ఎక్కువగా స్పందించి చేయాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో వృద్ధుల పాత్ర కూడా ఉంది. వారు కూడా చేసిన కార్యక్రమాలకి ఇప్పుడైతే ఆర్టీసీ గురించి చెప్పడం జరిగింది. 2 సీట్లు కేటాయించబడ్డాయి. ఇప్పుడు ఏంటంటే రిక్వైర్మెంట్ 4 సీట్లు కావాలని అడుగుతున్నారు. ఆ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. 2 సీట్లు కేటాయించబడ్డాయి, లేవండి. కేటాయించబడ్డాయి. మన సిటీలో మాత్రం 1 సీట్ ఉందండి. రూట్ బస్సుల్లో ఏ సీటు ఫైట్ చేశాను కొన్ని చోట్ల, కానీ అన్ని డిపోల వాళ్ళు ఇంకా పర్టికులర్ గా లేదు 2 seats ఫర్ సీనియర్ సిటిజన్స్ రిజర్వ్డ్ అనేది ఇంకా రాయలేదండి. కొన్ని బస్సుల్లో మాత్రం రాశారు. వృద్ధులు వెతలు అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఆయన ప్రజల కోసం చలించినవాడు, జనత కోసం జ్వలించినవాడు, పల్లె కొరకు పరితపించినవాడు, ప్రజల బాగుకు పరిశ్రమించినవాడు. పచ్చదనం, పరిశుభ్రత ఆయన వేదం. ఫలితం రాలేగావ్ సిద్ధి నేడు ఒక స్వర్గధామం. అది సమిష్టి వ్యవసాయ క్షేత్రం, రేపటి సమాజ రేఖాచిత్రం. ఆయన అవినీతికి సింహస్వప్నం, అన్యాయంపై ధిక్కార స్వరం. రాలేగావ్ ఆదర్శ పురుషుడు, మహారాష్ట్రుల మహాత్ముడు అన్నా హజారే ఈ వారం మన మార్గదర్శి. మార్గదర్శి ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు, తిరిగి ఆదివారం ఉదయం 9:30 మీ ఈటీవీ 2లో. చర్చలోకి వెళ్లే ముందు వృద్ధుల యొక్క అంతరంగ ఘోషని ఒకసారి విందాం. ఎవరికైనా వృద్ధాప్యంలో బాగా వాళ్ళను సంరక్షించేవాళ్ళు, వాళ్ళ బాగోగులు చూసేవాళ్ళు కావాలి. పెద్దవాళ్ళను, ముసలి వాళ్ళను వాళ్ళ ఇళ్ళలో ఉంచుకొని వాళ్ళ కష్టసుఖాలను చూడడం వాళ్లకు చేత కాకుండా ఉంది. వృద్ధాశ్రమాల్లో చేరడం బాగుంటుంది, అక్కడైతే సొసైటీ ఉంటుంది. అటువంటి వాళ్ళే వృద్ధులు
తమకు తోడుగా వృద్ధాశ్రమాల్లో ఉంటారు. అందువల్ల వృద్ధాశ్రమాలను ఇట్లా వృద్ధులు కోరుకుంటున్నారు, ఇట్లా పిల్లలు కూడా వృద్ధాశ్రమాల్లో పెద్దలను చేర్పించడానికి వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు. మరి తిన్నామో తినలేదో ఇద్దరు భార్యాభర్తలు పిల్లల కోసం కష్టపడి చేసినాం. అయితే ఈ పరిస్థితుల్లో మేము చూపిన కరుణ కటాక్షాలు మళ్ళీ ఆత్మీయత వాళ్ళ దగ్గర లేకపోయినాయి. ఎందుకంటే కాల ప్రభావము, వాళ్ళు మా మీద మమకారం చూపించడం లేదు, దగ్గరికి కూడా రానియడం లేదు. ఏదో సుటప్సుగా వచ్చినట్లు వాళ్ళ దగ్గర రానిస్తారు. తర్వాత ఏదో సూటిమోటి మాటలు చెప్పి మేము ఉండలేని పరిస్థితి కల్పిస్తారు. ఈ డబ్బుకున్న విలువ మనిషి మమతలకి అనురాగాలకి నశించిపోయింది. దానివల్ల వృద్ధాశ్రమాలు తప్పనిసరిగా వచ్చాయి. కేర్ సెంటర్లో పిల్లల్ని పెట్టి తల్లులు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితుల్లో ఈ వృద్ధులకి రక్షణ ఎక్కడ ఉంటుంది? వృద్ధులకి మరి ఆత్మాభిమానం ఉంటుంది కదా. కోడలు ఇదిలు ఇచ్చినా కొడుకు ఇదిలు ఇచ్చినా ఎవరేది అన్నా బాధపడుతూ ఉంటారు. దాని బదులు ఈ ఆశ్రమాల్లో ఉంటే తమతోటి తమ వయసులు ఉన్న వాళ్ళతో కలిసి జీవితం పంచుకోవచ్చు అనే దాంతో కూడా వృద్ధాశ్రమాలకు వస్తున్నారు. వాళ్ళు కదలలేని పరిస్థితులు, మరి ఎట్లాగా అది ఇబ్బంది కదా. చివరికి వచ్చేటప్పటికి ఆఖరు దశలో కూతురు దగ్గరకు కొడుకు దగ్గరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వెళ్ళ తప్పని పరిస్థితులు కొన్ని చూస్తున్నాం. అన్నీ ఎలా కాదనుకోండి, అవి రకాలుగా ఉన్నాయి. ఇదివరకు కుటుంబం పెద్దదిగా ఉండేది, ఎక్కువ మంది సభ్యులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు, వాళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర గౌరవంగా ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళకి సలహాలు తీసుకుని పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఆ విధానం పోయి చదువులు పెరిగినాయి, విద్యార్హతలు పెరిగినాయి, ఉన్న చోట లేకోకుండా అనేక చోట్లకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంచేత వాళ్ళకి చూడటానికి అవకాశాలు కూడా తిరగలేవు. అందులో ముఖ్యంగా ఇది ధనిక కుటుంబాల్లో ఎక్కువైంది. రామలక్ష్మి గారు, సుందరవదన్ గారు చెప్పినట్టుగా వీటన్నిటిని కూడా వాడు దృష్టిలో పెట్టుకుని తీసుకుని అవి మీకు అందుతున్నాయా, వృద్ధులకు అందుతున్నాయా? 1999లో పెట్టారండి, 16 అంశాలు పెట్టారు. కానీ అది నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఆ అంశాలు అమలు జరగటం అనేవి అంతే ఉన్నాయి, ఒక్కటి కూడా జరగలేదు. ఇంతమంది పెన్షన్స్ ఇస్తున్నారని చెప్తున్నారు, ఆ పెన్షన్స్ ఎవ్వరికి సమంగా జరగట్లేదు. ఇంకో రెండో విషయం ఏమిటంటే అది వృద్ధులు వ్యర్థులు కారండి. వాళ్ళు నిన్నటి దాకా సొసైటీకి కుటుంబానికి సేవ చేసిన సమర్థులు, వాళ్ళని పట్టించుకోవటం అనేది ఇది గవర్నమెంట్ వదిలేయటం. తర్వాత ఈ చెప్పేవన్నీ కూడా ఈ ఆచరణ యోగ్యంగా ఏమీ ఉండట్లేదు. ఎక్కడెక్కడ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే వృద్ధాప్యం రాగానే ఫస్ట్ వాళ్ళు డౌన్ అయ్యేది కూడా శారీరకంగా వంగటంతో వాళ్ళు మానసికంగా కూడా కృంగుతారు. అందు గురించి వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళకి మందుల ఫెసిలిటీస్ అవి కూడా వీళ్ళు చూడాలి. అది కాకుండా నేను చెప్తున్నాను చూసారా, దరిద్ర రేఖ దిగువనున్న వృద్ధుల కోసం నగరంలో 4 మూలల్లో కూడా 4 వృద్ధాశ్రమాలు నిర్మించి వాళ్ళ యొక్క సదుపాయాలన్నీ వీళ్ళు చూస్తూ ఉండాలండి వాళ్ళకి. ఎందుకంటే మనిషి తిండి లేక మరణించకూడదు. అన్ని రకాల సదుపాయాలు మనం చేయలేకపోవచ్చు, కానీ అన్నం లేకుండా రోడ్ల మీద పడే వృద్ధుల్ని చూస్తుంటే నిజంగా చెప్తున్నారు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఎంతవరకు నెగ్గు రాగలవండి. చిన్న చిన్నవి పెద్ద పెద్ద వాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళు మానసికంగా కృంగిపోతున్నారు అనమాట, చాలా బెంగ పెట్టుకుంటున్నారు. దేవుడు ఆయుష్ ఇచ్చాడు, బతుకుతున్నాం అంటున్నారు, గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు. శ్రీరాములు గారు, ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అంశాలు ఏమి? ఇప్పుడు ఇబ్బందులు తీవ్రంగా అవడానికి ఇంకొక కారణం ఏంటంటే పూర్వం సమిష్టి కుటుంబం అండి, ఇప్పుడు సమిష్టి కుటుంబాలు పోయిన సింగిల్ కుటుంబాలు. నేను విమర్శిస్తున్నానని కాదండి, ఇప్పుడు కుటుంబం అంటే ఏమైపోయిందో చెప్పనండి. నినాదాలు పరిమితి కుటుంబం, చిన్న కుటుంబం అని మనమే తయారు చేసాం. కుటుంబం సంరక్షణలో పెద్దవాళ్ళు ఉండేటటువంటి అవకాశం లేదంటారు. దాంతో అవకాశం అనేటువంటిది ఇదివరకు జాయింట్ సమిష్టి కుటుంబం ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు చూసేవాళ్ళండి. ఇవాళ సింగిల్ కుటుంబంలో వీళ్ళని చూసేదానికి కూడా ఎవరు లేరు. సమాజంలో ఖర్చులు పెరిగిపోయి వీళ్ళని పోషించడం ఖర్చు ఎక్కువ అవుతుంది, పూర్వంలాగా కాదు. వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నారు, అందుకని కుటుంబం దాటిపోతుంది. కుటుంబంలో పరిస్థితి అట్లుంది. వాడు కొడుకుల్ని పిల్లల్ని ఈ పోటీ యుగంలో వాళ్ళని తయారు చేసి
సమాజంలో వాడిని సర్వీస్ చేయాలని చెప్పేసి అంటే వాడి శక్తి అంతా దాని మీద ఉడుతున్నాడు. కలిగినటువంటి వారు ఇంకో విషయం అండి, కలిగిన వాళ్ళు కొద్దిమంది కదా, కలిగి వాళ్ళు కూడా పెద్దలకి ఆదరణ ఉన్నటువంటి కుటుంబాలు కాకుండా ఉన్నాయి. అవునండి. ఆశ్చర్యవతి. నిన్న మొన్నండి కల్చరల్ కోడలు ఒక విషయం కూడా ఉంది దాంట్లో. ఇవాళ ప్రైవసీ కావాలంటున్నారు పెళ్ళైన కొడుకు కోడలు. గోపాలరావు గారు, ఇవాళ మీరు ఏ వృద్ధాశ్రమంలోకి వెళ్ళండి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు బాగా డబ్బు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నటువంటి వారు, వీరు కూడా బాగా చదువుకున్నటువంటి వారు, వారిని కష్టపడి పైకి తీసుకొచ్చినటువంటి వాళ్ళే. అంచేత పోషించలేము, ఆర్థికంగా మాకు ఇబ్బంది అనేటటువంటి కుటుంబాలు పక్కన పెడదాం. కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు లేనటువంటి వాళ్ళు, పోషించగలిగినటువంటి వాళ్ళ యొక్క పెద్దలు కూడా సంరక్షణకు నోచుకోక వృద్ధాశ్రమాల్లో ఉంటున్నటువంటి కారణం ఏంటంటే సాంఘిక కారణము, సాంస్కృతిక కారణము, ఫైనాన్స్, ఈ మూడు మెయింటైన్ చేసి మాట్లాడే ఒక ఆర్థిక పరిస్థితి కాదు. ఇవాళ అత్త కోటలకి సరిపడదు, మా కొడుకు తండ్రికి కూడా లైక్ మైండెడ్ కాదు, రకరకాల భావాల్లో తేడా ఉంటుంది. ఈ రకంగా ఒక రకమైన ప్రమాదకరమైన కల్చర్ మనస్తత్వాలు పెరిగిపోయినాయి సమాజంలో. ఉన్నవాళ్ళేమో మీరు చెప్పినట్టుగా కల్చరల్ అండ్ సోషల్ స్టేటస్లో వీళ్ళు కొట్టు చూస్తున్నారు. ఎకనామిక్ దీంట్లో ఎలాగో లేదు, వాళ్ళకేమి చూసే పరిస్థితి. ఇవాళ వృద్ధులంతా కూడా వృద్ధాశ్రమం వైపు, ప్రభుత్వం వైపు, సమాజం వైపు ఎక్కువగా చూడడానికి ఏమిటి కారణం? ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నమైందండి. ఉద్యోగాలు ఉండటం, నగరాలకి రావటం, ఆ వృద్ధులని నిర్లక్ష్యం చేయటం, ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకి సమయం కూడా సరిపోవటం లేదు వృద్ధుల్ని చూద్దామన్నా కూడా. ఇదేంటంటే బ్రతుకు వేగం, ఇద్దరు కష్టపడితే కానీ ఇళ్ళు గడవట్లేదు. దానివల్ల ఎలాగైనా వృద్ధులు నిర్లక్ష్యింపబడుతున్నారు, ఇళ్లల్లోనూ నిర్లక్ష్యింపబడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది దరిద్ర రేఖకు దిగువనున్న వృద్ధుల్ని చూస్తుంటే వాళ్ళు దీన వృద్ధులు, తిండికి కూడా మొహవాచి చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళ గురించి గవర్నమెంట్ పట్టించుకోవాలి, సేవా సంస్థలు పట్టించుకోవాలి, కుటుంబం వారు కూడా ఎంతో కొంత వాళ్ళ గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకు చేయకపోయినా సరే ఏదో ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నా ఇస్తూ ఉండకపోతే ఈ వృద్ధుల సమస్య ఎలా ఉందంటే అది చెప్పటానికి హాస్యాస్పదం అని మీరు అనుకున్నా. వృద్ధులు ముఖ్యంగా ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారు అంటే వాళ్ళకున్న ఇబ్బందులు ఏమిటి? ఒక్క విషయం అండి, వృద్ధాప్యం వచ్చేటప్పటికి వాళ్ళల్లో శారీరకంగా వంగుతున్నారు, మానసికంగా కృంగుతున్నారు, ఆర్థికంగా చిదుగుతున్నారు, వాళ్ళకి మనోధైర్యం కూడా విచ్ఛిన్నం అవుతుంది. వాళ్ళని కొంచెం ఆప్యాయంగా పలకరించే మనుషులు కూడా కరువైపోతున్నారు. ఏ రకంగా చూసినా సరే ఇప్పుడు ఎలా ఉందంటే వృద్ధుల్లో కూడా ధనవంతులు, బీదలు, మధ్యతరగతి వారు ఏ తరగతికి తగ్గ అవస్థలు వాళ్ళు పడుతూనే ఉన్నారన్నమాట. మనుషుల కోసం మొహవాచిపోతున్నారు. పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉన్నారమ్మా అని మాలాంటి వాళ్ళని పిలిచి మాతో మాట్లాడండి అమ్మా, నాకు తోడు కావాలి, నాకు కంపెనీయన్ కావాలి, తెల్లారితే మాకు ఇవే ఫోన్లు. ఇంకా ఆశ్రమాల్లో ఉండేవాళ్ళైతే వాళ్ళ గురించి తలుచుకుంటూ వాళ్ళ గురించి తలుచుకుంటూ ఆ రాబోయే రోగాల కోసం బెంగెట్టుకుంటూ వచ్చిన రోగాలతో బాధపడుతూ వాళ్ళు చాలా నరకయాతన అనుభవిస్తూ ఉంటే కొంతమంది వృద్ధురాళ్ళు వాళ్ళని చూస్తే చాలా జాలేస్తుంది. భగవంతుడు మమ్మల్ని తీసుకెళ్ళటం మర్చిపోయాడా, మాకు ఇంతంత ఆయుష్ ఇచ్చాడేమిటి, ఎవ్వరు చూడకపోయినా కనీసం ఆయనన్నా చూడటం లేదే, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళటం లేదు అని వాళ్ళు అడిగే మాటలు వింటుంటే నిజంగా మనం వాళ్ళకి చేయవలసినవి ఎన్నో పనులు ఉన్నాయి. సేవా సంస్థలు చేయాలి, ప్రభుత్వం చేయాలి, కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ బాగోగులు చూడవలసిందేనండి. వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వారికి పిల్లల దగ్గర నుంచి కావలసినటువంటి మమకారం, వారి నుంచి ప్రేమ, అనురాగం దొరుకుతున్నాయా? ఎక్కువ మందికి మామూలుగా దొరుకుతున్నాయండి, కొంతమందికి దొరకట్లేదు అనుకోండి. దొరకపోయినా వాళ్ళు ఎట్నో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఒక చిన్న కోరిక నేను చెప్పేది, ఇటీవల గవర్నమెంట్ సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది ఏదన్నా కొంత డబ్బు ఏదైనా పోగు చేసుకుని అది డిపాజిట్ చేసుకుని వడ్డీ మీద బతుకుతున్నారండి. ఇప్పుడు ఆ వడ్డీది మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 9% మాత్రమే చేసింది. ఆ 9% అనేది ఉంటుంది, కనీసం 12% అన్న ఆ ఇంట్రెస్ట్ ఉంటే
వాళ్ళకు వాళ్ళు 1,00,000 లేదా 1,50,000 50,000 60,000 వాళ్ళు డిపాజిట్ చేసుకొని ఉంటే దాని మీద కొంచెం వడ్డీ వస్తుంది, అది పెట్టుకొని వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ మాత్రం చాలా తక్కువ, 9% అనేటువంటిది. అది పెంచాలనేది నా ఉద్దేశం. మనకి ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చిన్న వయసు వాళ్ళు ఎవరు కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని అంతా ఎంతో కాచి వడపోసిన వాళ్ళు. ఈ వృద్ధుల సమస్య వాళ్ళకి అర్థం అవట్లేదు. పోనీ వాళ్ళకి అర్థం కాకపోయినా యూత్ ఉన్నారండి, యూత్కి అర్థం అవట్లేదు. ఈ రోజు చెప్తున్నాను, ముఖ్యమంత్రులు వస్తున్నారు, రకరకాలు పెడుతున్నారు, ప్రవేశపెడుతున్నారు. నిన్న ఒక ఆయన ఉన్నాడు, ఈవేళ ఇంకో ఆయన ఉన్నారు, రేపొద్దున వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతారు కదా, వీళ్ళకి ఈ సమస్యలు వస్తాయి కదా. దారి శుభ్రం చేసుకుంటే, ఈ ముళ్ళన్నీ ఏరుకుంటే రేపు మనమన్నా పూలబాట నడుస్తాం కదా. ఈ వృద్ధులంటే వాళ్ళ పని అయిపోయి, కొంతమంది వృద్ధులు కూడా తెలివి తక్కువ మన పని అయిపోయింది అనుకునే వాళ్ళు ఉంటారు. ప్రభుత్వాలు ఏంటంటే వీళ్ళ పని అయిపోయిందని పక్కకి నెడుతున్నారు. అయితే వీళ్ళ సంఖ్య ఇప్పుడు పెరుగుతుంది. ఇప్పుడే 7-8 కోట్లు ఉన్నారు దేశంలో, వచ్చే 60 నాటికి 34 కోట్లు అవుతారట. అంటే ఇండిపెండెన్స్కు ముందు మన దేశ జనాభా ఎంతో అంతమంది ముసలాళ్ళు అవుతారు ఈ దేశంలో. వీళ్ళందరూ ఓటర్స్ అండి, తెలివిగల ఓటర్స్. వాళ్ళ మడతల్లో, శరీర మడతల్లో అనేక అనుభవాలు ఇవ్వడం ఉంటాయి. వీళ్ళందరూ కొంచెం ఈ ప్రజాస్వామ్యంలో మా ఓటు సంగతి, మా సంగతి ఆలోచించే వాళ్ళకే ఇస్తామనేటువంటి లెక్కకి వీళ్ళు వస్తే అప్పుడు ఈ రాజకీయ పార్టీలన్నీ గిర్రం తిరిగి వీళ్ళ కాళ్ళ ముందుకు వచ్చి వీళ్ళ సమస్యలు 1991లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సగటున 57 సంవత్సరాలు ఉంది. 2001లో 61 అయింది. 2010కి వచ్చేటప్పటికి 70 సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికా, కెనడా దేశాల్లో 88-89 సంవత్సరాల వయసు ఉంది. సో దానివల్ల వారు ఆ దేశాల్లో ఒక 20 సంవత్సరాల క్రితం స్పందించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు 1999 జాతీయ విధానం వచ్చింది. ఇందాక రామలక్ష్మి గారు చెప్పినా, పెద్దలు చెప్పినా కానీ ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలి అని ప్రభుత్వం నిత్యం ఎక్కువ కార్యక్రమాలు రూపొందిస్తుంది. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇచ్చి ప్రభుత్వాల చేత ఇంకెక్కువ కార్యక్రమాలు చేర్చుకోవడం ద్వారా ఈ సమన్వయంగా కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ రకంగా ప్రభుత్వం దృష్టి మళ్లించడానికి, ప్రభుత్వం చేత దృష్టిని కేంద్రీకరింప చేయడానికి ఉద్యమం ఏ స్థితిలో ఉంది, ఏ స్వరూపంలో ఉంది? ఇటీవలే ఒక 3 years క్రితమే కొంత మేమంతా కూర్చొని ట్విన్ సిటీస్లో ఇటువంటి ఏరియా వైజు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ ఏర్పాటు చేయాలని, ఆ రకంగానే ప్రతి జిల్లాలో కూడా, జిల్లాలో మండలి బలంగా ప్రభుత్వాన్ని లేపేటటువంటి ఆ రకమైన ఉద్యమ నిర్మాణానికి ఇప్పుడిప్పుడే బునాదులు పడుతూ ఉన్నాయి. మొన్న గోవాలో కూడా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్ ఫోరమ్స్ ఆఫ్ ఇండియా అనేది కాన్ఫరెన్స్ జరిగింది. 20% ఆఫ్ ది ఓటర్స్ వీళ్ళు కాబోతున్నారు ఇంకో నెక్స్ట్ 10 years లోపల. కాబట్టి దీనికి బలమైన ఉద్యమం ఉండి, బాబు కేవలం దయాదాక్షిణ్యాలతో కాదు, మిమ్మల్ని గెలిపించటం, ఓడించటం కూడా మా చేతుల్లో కూడా, మా పర్సంటేజ్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా, న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా మా సమస్యల మీద దృష్టి సారించి దీన్ని పటిష్టమైన చట్టాలు రూపొందించి ప్రత్యేకమైన డిపార్ట్మెంట్స్ ఏర్పరిచి చక్కని పాలన అందించాలి. శ్రీరాములు గారు, వీళ్ళకి ఈ ఓటు అనేటువంటి ఆయుధం ఉపయోగిస్తేనే వీళ్ళ సమస్యల పరిష్కారం అవుతుందని నాకు పూర్తి నమ్మకం అండి. పైగా మేము ముసలివాళ్ళకి వీళ్ళకి ఏదో దాన ధర్మం చేయమని ఆ జీవితం ఒక సంవత్సరం పనిచేసిన వాడికి నెల జీతం బోనస్ ఇస్తున్నారు. వీళ్ళు జీవితం అంతా పనిచేస్తున్న వీళ్ళకి ఎంత బోనస్ ఇవ్వాలా, ఆ బోనస్గా మేము ఇవ్వమంటున్నాం. మేము పైగా ఊరికి కూర్చోబెట్టి కాదు, మీరు ఏదైనా పనులు కల్పించండి, మేము పనులు చేస్తాం. ఈవెన్ ఎడ్యుకేటెడ్ లెక్చరర్స్గా ఉండేవాళ్ళు కూడా గెస్ట్ లెక్చరర్స్గా అనేక ఉద్యోగాలు చేయమంటే చేస్తారు. ఆ చేసేటువంటి అవకాశాలు కల్పించండి, మేము జీవితం బతకడానికి అవకాశం కల్పించండి, సమాజంలో మాకు ఆదరణ వచ్చేట్టుగా చూడండి అనేది మేము కోరేది. అనుభవాన్ని, పెద్దరికాన్ని, వయసుని మొట్టమొదటి నుంచి కూడా గౌరవించేటటువంటి సంస్కృతి, నాగరికత మంది. అయితే సమాజంలో వస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి, సాంస్కృతిక పరమైనటువంటి మార్పుల ద్వారా ఇవాళ పెద్దలు, వృద్ధులు నిర్లక్ష్యానికి, నిరాదరణకి గురవుతున్నారు. కుటుంబం తిరిగి వీరి సంరక్షణ బాధ్యతని ఎంతో కొంత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని పట్ల కొంత శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అది కాని పక్షంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజము కూడా దీని గురించి మరింత శ్రద్ధ వహించాలని, దృష్టి సారించాలని మనందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.